Audio Jungle. బెంగాల్ టైగర్లో బెస్ట్ కమెడియన్ పంతంలో కూడా ఇక చెప్పక్కర్లేదు. రిబ్బన్ కటింగ్ అక్కడ బాగా జరిగినట్టుంది, బాగా పవర్ వచ్చింది అనుకుంటాను. ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే థియేటర్కి మనం వెళ్ళిపోవాల్సిందే జూలై 5th. పృథ్వీ గారు మీ మాటలు. విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇక్కడ విచ్చేసిన దర్శకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో ఎక్కడ ఉన్నా సరే గోపీచంద్ గారి గురించే చెప్పుకోవాలి. లౌక్యం సినిమా చేసినప్పుడు ఇంటర్వెల్ వరకే నా క్యారెక్టర్, తర్వాత క్లైమాక్స్ డేట్లు అడిగారు. శ్రీవాసు గారు కానీ, మా ప్రొడ్యూసర్ కానీ, అలాగే మా గోపీచంద్ గారు కానీ, వద్దులయ్యే ఫైట్ పెట్టుకుంటే సరిపోద్ది అని అంటే బాయిలింగ్ స్టార్ లేడు ఈరోజు. సో పెద్ద మనసుతోటి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి గోపీచంద్ గారు, నిజంగా ఆయనకి ప్రయత్న లోపం లేదు. ప్రయత్నం ప్రతి సినిమాకి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఒక సినిమా సరిగ్గా ఆడలేనంత మాత్రాన అది దర్శకుడి ఒక ఇది కాదు, హీరో కాదు, కథ కాదు. ఆ ప్రయత్న లోపం ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది. కానీ మా హీరో గారు మటుకు ఆయన ప్రయత్న లోపం ఎప్పుడూ లేదు. కష్టపడే మనస్తత్వం. నాకు తెలిసి 30 years ఇండస్ట్రీ అని నన్ను అంటున్నారు. మేము గరుడ వేగ షూటింగ్ బాంబేలో చేసినప్పుడు ఫిలిం స్టూడియోలో ఒక వ్యక్తి వచ్చి ఆగారు. ఏమిటి ఎవరు అన్నారు. రాజశేఖర్ గారు. జితేంద్ర గారు అండి అన్న. అలాగే ఉన్నాడే అన్నాడు ఆయన. అలాగే మా గోపి గారు కూడా ఇంకొక 25 ఏళ్ళు అలాగే ఉంటారన్నమాట. అదే ఫిజిక్, మనస్తత్వం. ఆయన చక్కగా మాట్లాడటం కానీ, ఆయన ఇచ్చే గౌరవం కానీ, ఆయన మిగతా విషయాల గురించి అసలు పట్టించుకోరు. ఈ ఆర్టిఫిషియల్ నమస్కారాలు అసలు నచ్చవు. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఏమండైనా మాట్లాడతారు. ఆ జోకులు. ఈ సినిమా నాకు ఒక మంచి టైటిల్ ఇచ్చారు ఈ సినిమాలో, వాడకం వాలేశ్వరరావు. ఏదన్నా వాడేస్తాడు ఎక్కడున్నా సరే. ఆఖరికి పిల్లాన్ని కూడా ఏమండే అనగానే నేనే నీ వాడకాన్ని అంటాను. అలాగా ఒక మంచి ట్రాక్ అది. చాలా బ్రహ్మాండంగా వచ్చింది సినిమా మొత్తం. ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన చక్రి అని ఏదో చెప్పటానికి చాలా 2 అక్షరాల పేరు. ఈ సినిమా డబ్బింగ్ వచ్చినప్పటి నుంచి ఒక 100 కరెక్షన్లు చెప్పించాడండి ఆయన. అంటే పర్ఫెక్షన్ కోసం అంత కష్టపడతారు. సో మా రాధామోహన్ గారికి ఈ సినిమా ఘన విజయాన్ని సాధించబెట్టి, బెంగాల్ టైగర్లో ఆయన అన్నారు ఇప్పుడు కమెడియన్ అని. ఈ సినిమాలో కమెడియన్ మంచి గుర్తింపు వచ్చే వేషం అది. మీ నోటు వాక్తో వస్తే చాలా ఆనందం సార్. సో మా హీరో గారికి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలి. అలాగే మా రాధామోహన్ గారికి డబ్బులు ఇవ్వాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. పంతం ఏ విషయంలో అయినా పట్టారా? పంతం పట్టానండి. ఏంటంటే మనం కూడా ఎప్పుడైనా హీరో అవుదామని, అది నెరవేరట్లే. అదొక పంతం ఉంది. ఎప్పుడైనా అది ఎవరు ప్రొడ్యూసర్ ఉంటారో తెలియదు, కథ రెడీ చేసి పెట్టుకుని నీకెందుకు రాధామోహన్ గారు అటు జంప్ అవుతున్నారు. పర్వాలేదని జంప్ అయినా మళ్ళీ వస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళరు, హైదరాబాద్ నుంచి ఒకళ్ళ వెళ్తారు, మళ్ళీ వస్తారు తిరిగి. సో అందరూ చేస్తారు కాబట్టి ఏదో ఒక పంతం, ఎప్పుడో ఒక రోజు అది నెరవేరాలని, మీ అందరూ ఇలా పిలిపించి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పృథ్వీ గారు.